ఓం నమో వెంకటేశాయ. విశాలనేత్రం పరిపూర్ణగాత్రం సీతాకళత్రం సురవైరిజైత్రం కారుణ్యపాత్రం జగతః పవిత్రం శ్రీరామరత్నం ప్రణతోస్మి నిత్యం. కమలపత్రముల వలె విశాలమైనటువంటి నేత్రములు గలవాడు, కోమలమైనటువంటి శరీరము గలవాడు, తన యొక్క కరుణా స్వభావముచే జగత్తునంతా కూడా సంరక్షించువాడు అయినటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ, తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దివ్య అనుగ్రహ విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 405వ రోజులోకి ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి సముఖ అవధారు సర్వేశ అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ మధుసూదన్ గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. వాల్మీకిగిరి సంభూత వాల్మీకిగిరి సంభూత రామసాగర గామిని వాల్మీకిగిరి సంభూత రామసాగరగామిని పునాది భువనం పుణ్య పునాది భువనం పుణ్య రామాయణ మహానది రామాయణ మహానది రామాయణ మహానది సముఖావధారు సర్వేశ రాఘవేంద్ర సర్వేశ రాఘవేంద్ర అమరులు వారియో చిత్తవధాన సముఖావధారు సర్వేశ రాఘవేంద్ర అమరులు వారియో చిత్తవధాన సముఖావధారు సర్వేశ రాఘవేంద్ర రాముడు కొలువున్నాడు రాజురాల కొలుడు వామదేవ సేవించు వశిష్ఠకను రాముడు కొలువున్నాడు రాజులాల కొలుడు వామదేవ సేవించు వశిష్ఠకను సామజముల వారవో జవనాశ్వముల వార సామజముల వారవో జవనాశ్వముల వార నీ పౌరులతో ఇరుమేల నిలువరు సామజముల వారవో జవనాశ్వముల వార నీ
గొడుగు పట్టు బాగాలిమ్ము శత్రుఘ్న సరుస లక్ష్మణుడ వింధ్యమురిడు భరత గొడుగు పట్టు బాగాలిమ్ము శత్రుఘ్న సరుస లక్ష్మణుడ వింధ్యమురిడు సోరిది నిలుచుతుండు సుగ్రీవాంగదులాయ సోరిది నిలుచుతుండు సుగ్రీవాంగదులాల వెరవుతో విభీషణ విన్నపాలు చేయవో సోరిది నిలుచుతుండు సుగ్రీవాంగదులాల వెరవుతో విభీషణ విన్నపాలు చేయవో సముఖావధారు సర్వేశ రాఘవేంద్ర అమరులు వారివో చిత్తవధాన సముఖావధారు సర్వేశ రాఘవేంద్ర వానరులాల మొక్కుడు వాయుజ పాదములొత్తు నానా దేశాధీశులాల కానుకలేడు వానరులాల మొక్కుడు వాయుజ పాదములొత్తు నానా దేశాధీశులాల కానుకలేడు పూని శ్రీ వెంకటాద్రిపై పొంచె సీత సమేతుడై పూని శ్రీ వెంకటాద్రిపై పొంచె సీత సమేతుడై శ్రీనిధి వరాలిచ్చి చేకొనరు ప్రజలు పూని శ్రీ వెంకటాద్రిపై పొంచె సీత సమేతుడై శ్రీనిధి వరాలిచ్చి చేకొనరు ప్రజలు సముఖావధారు సర్వేశ రాఘవేంద్ర అమరులు వారివో చిత్తవధాన సముఖావధారు సర్వేశ రాఘవేంద్ర అమరులు వారివో చిత్తవధాన సముఖావధారు సర్వేశ రాఘవేంద్ర రామచంద్ర శ్రీరామచంద్ర సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యాన పూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ
హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణ పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాదివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే విద్యా విత్త వాణిజ్య కృషి వైద్య వైజ్ఞానిక దేశరక్షణాదిరంగేషు విద్యమానానాం ఆస్తిక మహాజనానాం సర్వేషాం సకుటుంబానాం ఆయురారోగ్యైశ్వర్య సద్బుద్ధి ఇత్యాది సర్వశుభఫల ప్రాప్త్యర్థం ధర్మాచరణ ద్వారా శ్రీరామరాజ్యస్య పునర్వ్యవస్థాపనార్థం ఉద్యోగార్థినాం సముచితోద్యోగ ప్రాప్త్యర్థం దంపతీనాం అనుకూల దాంపత్య సిద్ధ్యర్థం సంతానస్య పితృవాక్య పరిపాలనానుకూల బుద్ధి ప్రచోదనార్థం సకల కార్య సిద్ధ్యర్థం గో సంరక్షణార్థం చ శ్రీమద్వాల్మీకి రామాయణే అయోధ్యాకాండే యథాశక్తి శ్లోక వ్యాఖ్యాన పురస్సరం 250 సర్గ శ్లోక పారాయణం తథా శ్రీధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సహాయేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామ శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆది కావ్యే అయోధ్యాకాండే 250 సర్గః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. తీరంతు సమనుప్రాప్య నావం హిత్వా నరర్షభః ప్రాతిష్ఠత సహ భ్రాత్ర వైదేహ్యా చ పరంతపః. వనవాసంలో భాగంగా బయలుదేరినటువంటి రామచంద్రమూర్తి గంగానదిని దాటుతూ ఉన్నాడు. గంగానదిని దాటాడు. ఆ సందర్భంలో గంగానదిని దాటుతూ ఉన్నటువంటి సందర్భంలో సీతాదేవి గంగానదికి తదధిష్టాన దేవతలకు ఆ తీర ప్రాంతంలో ఉన్నటువంటి దేవతలకు కూడా అందరికీ మొక్కుకుంది, నమస్కరించుకున్నది. నా భర్త ఈ వనవాసాన్ని 14 సంవత్సరములు కూడా చక్కగా ధర్మబద్ధంగా విజయవంతంగా పూర్తి చేసి కనుక వచ్చినట్లయితే నిన్ను అనేక రకాలుగా పూజిస్తాను తల్లి. కేవలం నిన్నే కాదు, నీ తీర ప్రాంతంలో ఉన్న సమస్తమైనటువంటి దేవతలను కూడా పూజించుకుంటాను
సమస్తమైన ప్రసాదములను కూడా నివేదన చేస్తాను, అర్చిస్తాను అని ఇలాగ గంగమ్మ తల్లికి మొరబెట్టుకున్నది సీతాదేవి. అలాగ ఆమె ప్రార్థిస్తూ మొరబెట్టుకుంటున్నటువంటి ఆ సమయంలోనే చక్కగా గంగానదిని దాటేశారు. అంటే భక్తితోటి ఈ సంసారము అనే సముద్రాన్ని కూడా భక్తి అనే నావతోటి అలవోకగా దాటవచ్చును, ప్రశాంతముగా దాటవచ్చును, చిక్కులు లేకుండా దాటవచ్చును అనే విషయాన్ని ఇక్కడ మనకు పెద్దలు తెలియజేస్తున్నారు. మరి ఆ తరువాత నరర్షభ, నరశ్రేష్ఠుడైనటువంటి వాడైన పురుషోత్తముడైనటువంటి ఆ రామచంద్రుడు ఇక ఎటువంటి వాడు, పరంతపహ. అందుకనే ఆయన అరణ్యవాసానికి వచ్చిన అంతటి తేజస్సుతో ఉన్నాడు. ఎదుటిపడ్డటువంటి శత్రువుని ఎవరినైనా సరే ఎదుర్కొనగలిగిన, అతనిని ఓడించగలిగినటువంటి తేజస్సు బలపరాక్రమములు కలిగినటువంటి వాడు. అందుకనే పరంతపహ, శత్రువులను తపింపజేయగలిగినటువంటి వాడు, ఓడించగలిగినటువంటి వాడైన ఆ శ్రీరామచంద్రమూర్తి తీరంతు సమనుప్రాప్య, గంగానది యొక్క అవతలి ఒడ్డుకి చేరి, దక్షిణం వైపున ఉన్న అవతలి ఒడ్డుకు చేరి, నావం హిత్వా, ఇంకా నావ దిగి ఆ నావను విడిచిపెట్టి, వైదేహ్య భ్రాత్రా సహ ప్రాతిష్ఠత, సీతాదేవితోని అలాగే ఆ తన తమ్ముడైనటువంటి లక్ష్మణస్వామితో కలిసి మరి ఆ గంగానదిని దాటి నావను దిగి ఇంకా ఆ దక్షిణం వైపుకి అరణ్యంలోకి ప్రవేశిస్తూ ఉన్నాడు. ఆ సందర్భంలో రామచంద్రమూర్తి లక్ష్మణుడితో ఒక మాట అన్నాడు. అథాబ్రవీన్ మహాబాహు సుమిత్రానందవర్ధనం భవ సంరక్షణార్థాయ సజనే విజనేపివా. లక్ష్మణ, నీవు సావధానంగా ఉండాలి. ఎక్కడ? సజనే విజనేపివా, జనులు ఉన్న చోటైనా, అంటే ఏమిటి, జనసంచారం ఉన్న చోట అయినా సరే, జనసంచారము లేని చోట అయినా సరే సీతాదేవిని సంరక్షించడం కోసం నీవు ఎప్పుడూ కూడా సావధాన చిత్తుడివై ఉండాలి, ఏమరపాటు లేకుండా ఉండాలి అంటూ అధ మహాబాహు, గొప్ప బాహుబల పరాక్రమం కలిగినటువంటి వాడైన రాఘవుడు రామచంద్రమూర్తి సుమిత్రానందవర్ధనం, సుమిత్ర యొక్క ఆనందాన్ని పెంపొందించేటటువంటి వాడైనా. ఇక్కడ మనకు అనిపిస్తుంది, సుమిత్రాదేవిని విడిచి అన్నగారితో పాటు అరణ్యానికి వచ్చేసినటువంటి లక్ష్మణుడు సుమిత్రాదేవికి ఆనందాన్ని ఎక్కడ కలుగజేశాడండి, ఆమె యొక్క ఆనందాన్ని ఎలా పెంచాడు అని అంటే, లక్ష్మణో లక్ష్మీవర్ధన అని చెప్పి మొదట్లోనే మనం అనుకున్నాం. లక్ష్మణుని దగ్గర అమితమైనటువంటి లక్ష్మీ సంపద ఉన్నది. ఏమిటా సంపద అంటే రామభక్తి అనే సంపద ఉన్నది. ఆ రామభక్తి అనే సంపదతోటి అమితమైన సంపన్నుడు లక్ష్మణస్వామి. మరి సుమిత్రాదేవి కూడా లక్ష్మణునికి ఉన్నటువంటి ఆ రామభక్తి, ఆ భ్రాతృస్నేహము, అన్నగారిని అనుసరించడము అనే ఆ భక్తి ఏదైతే ఉన్నదో అది చూచి ఆమె ఆనందిస్తూ ఉన్నది. అందుకనే కదా రాముడితో పాటు లక్ష్మణుడు కూడా వనవాసానికి బయలుదేరుతాను అంటే సుమిత్రాదేవి కనీసం ఒక్క మాట అయినా సరే వ్యతిరేకంగా మాట్లాడలేదు. నాయన రామచంద్రమూర్తికి అంటే ఆయన ఆజ్ఞ పరిపాలించాలి, కావున ఆయన అడవికి వెళ్ళాలి, నీకేం పట్టిందిరా, నువ్వెందుకు అడవికి వెళ్ళడం అని సుమిత్రాదేవి చెప్పలేదు. పైగా ఏమని చెప్పింది? రామం దశరథం విద్ధి మాం విద్ధి జనకాత్మజాం అయోధ్యాం అటమీం విద్ధి గచ్చ తాత యథాసుఖం అని చెప్పి పంపించింది సుమిత్రాదేవి. రాముణ్ణి తండ్రిగాను సీతాదేవిని తల్లిగాను అడవినే అయోధ్యానగరంగా భావిస్తూ సుఖంగా వెళ్ళిరా నాయన అని చెప్పి లక్ష్మణస్వామిని పంపించింది. పైగా ఆ లక్ష్మణస్వామి రాముడితో వెళుతుంటే ఆమె ఒక రకంగా తన కుమారుడు దూరం అవుతున్నాడు అన్న ఆ బాధ ఉన్నప్పటికీ కూడా తన కుమారుడి యొక్క ఔన్నత్యాన్ని చూసి, భ్రాతృప్రేమను చూచి, ధర్మాన్ని చూచి ఆమె గర్వపడింది, ఆనందపడింది. ఆమె యొక్క ఆనందం అనేది పెరిగింది. ఇలాగా తన ధర్మాచరణతోటి, తన భ్రాతృప్రేమతోటి తన తల్లి అయినటువంటి సుమిత్రాదేవికి ఆనందాన్ని పెంపొందించేవాడైనటువంటి వాడైన లక్ష్మణుడు, ఆ లక్ష్మణునితోటి రామచంద్రమూర్తి అంటున్నాడు. మరి గంగానదిని దాటి అడవిలోకి వెళుతున్నటువంటి సందర్భంలో సజనే విజనేపివా, జనసంచారం కలిగిన ప్రదేశంలోనైనా సరే, విజనే జనసంచారం లేనటువంటి ప్రదేశంలోనైనా సరే
సీతాదేవిని రక్షించడం కోసం, సంరక్షణార్థాయ రక్షించడం కోసమని సావధాన భవ, సావధానంగా ఉండు లక్ష్మణ అని చెబుతూ ఉన్నాడు. అంటే లక్ష్మణుని రక్షణ కనుక ఉన్నట్లయితే సీతాదేవికి ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి, మరి ఆ లక్ష్మణుడిని సీతాదేవిని ఇరువురిని కాపాడేవాడు రామచంద్రమూర్తి మరి లక్ష్మణునికి ప్రత్యేకంగా చెబుతూ ఉన్నాడు. అందుకనే ఆ తర్వాత శ్లోకంలో చెబుతున్నాడు, అవశ్యం రక్షణం కార్యం అదృష్ట విజనే వనే అగ్రతో గచ్చ సౌమిత్రే సీతాత్వామనుగచ్చతు. లక్ష్మణ, జనసంచారం లేనటువంటిది, ఇంతవరకు కూడా మనం ఎప్పుడూ చూడనటువంటిది, సీతాదేవికి అలవాటు లేనటువంటి ఈ అడవిలో ఆమెను చాలా సావధానంగా జాగ్రత్తగా కాపాడాలి. ఆమెను కూడా కాపాడలేకపోతే మన యొక్క ఈ ధనుర్విద్య పాఠవము, ఈ రాచరికము, సుక్షత్రియ వంశంలో జన్మించడము ఇవన్నీ కూడా వ్యర్థమే కదా. అందుకనే చెబుతున్నాడు ఆమెను కాపాడాలి, అందుకని నీవు సావధానంగా ఉండు అని చెబుతూ మనం ఎలా వెళ్ళాలి అనే విషయాన్ని కూడా చెబుతున్నాడు. అదృష్టే విజనేవనే, ఇలాగ ఇంతకు ముందెప్పుడూ కూడా చూడనటువంటి అలవాటు లేనటువంటి ఈ వనంలో అవశ్యం సీతాయా రక్షణం కార్యం, చాలా జాగ్రత్తగా శ్రద్ధగా సావధానంగా సీతాదేవిని మనం రక్షించుకోవాలి. ఎందుకు అంటే అక్కడ అరణ్యంలో ఎక్కడ ఏముంటుందో తెలియదు, ఎటువైపు నుంచి ఏది దాడి చేస్తుందో తెలియదు, వాతావరణం ఎలా ఉంటుందో, దారి ఎలా ఉంటుందో, ఏ జంతువులు వస్తాయో ఇవేమీ తెలియవు. కావున మనం చాలా సావధానంగా ఉండాలి అని అన్నారు. అందుకనే కొత్తగా ఏదైనా ప్రదేశానికి వెళ్ళినా, కొత్తగా ఎవరైనా వచ్చినా సరే ఈ కొత్తదనం ఏదైతే ఉన్నదో ఆ కొత్తదనాన్ని, తెలియనటువంటి తనాన్ని నమ్మకూడదు అని చెప్పి అన్నారు. దానికి అనేకమైనటువంటి ఉదాహరణలు కూడా మనకు పంచతంత్రం మొదలైనటువంటి గ్రంథాల్లో మనకు కనిపిస్తాయి. అంటే కొత్త ప్రదేశానికి వెళ్ళినా, కొత్త మనుషుల దగ్గరికి వెళ్ళినా సరే చాలా సావధానంగా ఉండాలి తప్ప ఏదో క్షణంలోనే మనకు తెలిసిందేను, లేకపోతే పరిచయం అయిపోయారోనో అలా సావధానం లేకుండా, అంటే అప్రమత్తులుగా ఉండకపోయినట్లయితే ప్రమాదములు ఎదుర్కొనవలసి వస్తుంది. ఒకసారి ప్రమాదాన్ని ఎదుర్కొన్న తర్వాత ఆ తర్వాత మనలా పూర్వస్థితికి రావడానికి, సర్దుకోవడానికి చాలా సమయం పడుతుంది. కావున ప్రమాదాన్ని ముందే పసిగట్టి జాగ్రత్త పడాలి తప్ప చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నారు అన్నట్లుగా ప్రమాదం జరిగిపోయిన తర్వాత అప్పుడు ఇంకా జాగ్రత్త పడటం అనేది ప్రయోజనం లేదు. అందుకనే అంటారు దొంగతనం జరిగిపోయిన తర్వాత ఇంటికి తాళం వేస్తే ప్రయోజనం ఏమున్నది, ఆ దొంగతనం జరగకుండానే ముందు రక్షణ చర్యలు తీసుకోవాలి అని చెప్పి మనకు ఆ శ్లోకాలు కూడా చాలా ఉన్నాయి. కావున ముందే జాగ్రత్త పడాలి. ముందు జాగ్రత్త అనేది అవసరం కానీ అయిపోయిన తర్వాత బాధపడో లేకపోతే అప్పుడు జాగ్రత్తగా ఉండటం వల్ల ప్రయోజనం అనేది లేదు అంటున్నారు. అందుకనే అవశ్యం రక్షణం కార్యం అని అంటూ సౌమిత్రే లక్ష్మణ అగ్రత గచ్చ, నీవు ముందు నడుచుకుంటూ వెళ్ళు, సీతా త్వాం అనుగచ్చతు, నీ వెనకాల సీతాదేవి నడుస్తూ ఉంటుంది అని అన్నాడు. అంటే ఏమిటి, ముందు లక్ష్మణస్వామి వెళుతూ, ముందు ఏ అపాయములు లేవు అని చెప్పి ఆయన ముందు వెళుతూ ఉంటే ఆయన వెనకాల సీతాదేవి అలా నడుస్తూ వెళుతూ ఉంటుంది. మరి ఆ వెనుక పృష్ఠతోహం గమిష్యామి త్వాం చ సీతాంచ పాలయన్ అన్యోన్యస్యేహ నో రక్ష కర్తవ్య పురుషర్షభ. పురుషర్షభ, ఓ లక్ష్మణ పురుషశ్రేష్ఠ, అహం త్వాం చ సీతాంచ పాలయన్. మరి రాముడు చెప్పాడు కదా, లక్ష్మణ నువ్వు ముందు నడుస్తూ ఉండు, ముందు వెళుతూ ఉండు, జాగ్రత్తగా గమనించుకుంటూ. నిన్ను అనుసరించి నీ వెనకాల సీతాదేవి నడుస్తూ వస్తూ ఉంటుంది. మీ ఇద్దరి వెనకాల మిమ్మల్ని ఇద్దరిని రక్షించుకుంటూ నేను నడుస్తూ వస్తాను. అంటే మిమ్మల్ని ఇద్దరిని రక్షించవలసినటువంటి బాధ్యత నాకు ఉన్నది. మనిద్దరము కలిసి సీతాదేవిని సంరక్షించాలి అనే విషయాన్ని ఇక్కడ చెబుతున్నాడు. కావున అహం త్వాంచ సీతాంచ పాలయన్, నేను నిన్ను సీతాదేవిని ఇరువురిని కూడా సంరక్షిస్తూ ఇరువురి యొక్క రక్షణను చూసుకుంటూ పృష్ఠత గమిష్యామి, మీ ఇద్దరి వెనకాల నేను నడుచుకుంటూ వస్తాను. ఇహ, ఈ మనకు తెలియనటువంటి ఈ అడవిలో, ఈ నిర్జన ప్రదేశములో మన ఇరువురం కూడా
అన్యః అన్యస్య అన్యోన్యస్య, ఒకరికి ఒకరం తోడుగా ఉంటూ సాకల్యంత తావతు సకలం పూర్తిగా ఇద్దరము కలిసి పూర్తిగా రక్షాకర్తవ్య, రక్షణ చెయ్యాలి, రక్షణను సీతాదేవిని చక్కగా సంరక్షించాలి, ఒకరికి ఒకరము రక్షణగా ఉండాలి, ఒకరి రక్షణ ఒకరం చూసుకోవాలి అంటున్నారు. అందుకనే అన్యోన్యము అంటుంటారు. అన్యోన్యము అంటే ఒకరికి ఒకరు అని అర్థము. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉండాలి అంటే ఒకరి బాగోగులు ఒకరు చూస్తూ ఉండాలి అని అర్థం. అంతేగాని ఒకరు కూర్చుని ఉంటే ఇంకొకరు సేవించండి అని చెప్పి మన శాస్త్రంలో కూడా ఎక్కడా చెప్పలేదు. అన్యోన్యము అనే దానికి అర్థము పరస్పరము, ఒకరికి ఒకరు, ఇరువురు కలిసి వాళ్ళు ఆ విధంగా జీవనాన్ని గడపాలి అని. ఇక్కడ రామచంద్రమూర్తి కూడా ఏమంటున్నాడు, మన ఇరువురము కలిసి ఒకరికి ఒకరము రక్షణగా ఉండాలి, ఇరువురం కలిసి సీతాదేవికి రక్షణ చేకూర్చాలి అని అంటున్నాడు. మరి ఇక్కడ మొదట లక్ష్మణుడు నడుచుకుంటూ వెళ్ళాలి, ఆ తర్వాత సీతాదేవి, ఆ వెనుక రామచంద్రమూర్తి అంటున్నాడు. అంటే ఏమిటి, మధ్యలో సీతాదేవి ఉండడం ద్వారా ఆమెకు పరిపూర్ణమైనటువంటి రక్షణ కలుగుతుంది అని. మరి దీంట్లోనే ఓంకారము యొక్క పరమార్థాన్ని కూడా మనకు ఈ క్రమం ద్వారా తెలియజేశారు. అది కూడా విలోమంలో తెలియజేశారు. ఏమిటి ఇక్కడ విశేషము అంటే, ఓంకారంలో అకార ఉకార మకారములు ఉన్నాయి. ఇక్కడ అకారము విష్ణువాచి, అలాగే ఉకారము లక్ష్మీవాచి, మకారము భక్తవాచి అని మనకు నిఘంటువులు తెలియజేస్తున్నాయి. అంటే విష్ణువాచకము అకారము అది రామచంద్రమూర్తి, ఉకారము లక్ష్మీవాచకము సీతాదేవి, మకారము భక్తవాచకము లక్ష్మణస్వామి. మరి ఆ ముగ్గురు కూడా ఒకరిని ఒకరు అనుసరించి ఉండి ఒకరినొకరు అన్యోన్యంగా రక్షించుకోవడం ద్వారా ఆ మూనిటి యొక్క సముదాయం అంటే సముదితం ఓంకారం ఏ విధంగా అయితే వేదానికి ఆదిగాను వేదానికి ఆధారంగా ఉన్నదో అలాగే ఆ ముగ్గురు కూడా ఉండి లోక కళ్యాణానికి తోడ్పడుతున్నారు అనే విషయాన్ని కూడా ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. అందుకనే అకారశ్చిత్స్వరూపస్య విష్ణోర్వాచక ఉచ్యతే, ఉకారశ్చిత్ స్వరూపాయా శ్రియోవాచి తథా విదు, మకారస్తు తయోర్దాస ఇతి ప్రణవలక్షణం అని. ప్రణవము అంటే ఓంకారం, ఓంకారం యొక్క లక్షణాన్ని మనకు తెలియజేశారు. అకారేణ ఉచ్యతో విష్ణు, లక్ష్మీ ఉకారేణ ఉచ్యతే అని ఇంకా చాలా ప్రమాణాలు మనకు దీంట్లో ఉన్నాయి. కావున అకార ఉకార మకార సముదాయమైనటువంటి ఓంకారం ఏ విధంగా అయితే వేదానికి ఆద్యముగా ఉండి ఉన్నదో అలాగే ఈ లోక సంరక్షణం కోసం అకార ఉకార మకార వాచ్యములైనటువంటి రాముడు, సీత, లక్ష్మణుడు వీరు ఈ అరణ్యవాసానికి ఈ క్రమంలో వెళుతున్నారు అంటున్నారు. మరి ఇక్కడ విలోమక్రమం అంటే మకార ఉకార అకారములైన లేకపోతే అనులోమక్రమం అకార ఉకార మకారములు ఈ విధంగా తీసుకున్న ఉకారము మాత్రం ఎప్పుడు మధ్యలోనే ఉంటుంది. మరి లక్ష్మీవాచకం అదేవిధంగా ఇక్కడ కూడా మనం గమనించినట్లయితే మరికొంత దూరం వనవాసానికి వెళ్ళిన తర్వాత అగ్రతః ప్రయయౌ రామః సీతా మధ్యే సుమధ్యమా పృష్ఠతస్తు ధనుష్పాణి లక్ష్మణో అనుజగామహ అని చెప్పి ఇంకా దండకారణ్యంలోకి వాటి ప్రవేశించిన తర్వాత అక్కడ రాముడు ముందు వెళుతూ ఉంటే ఆ తర్వాత సీతాదేవి ఆ వెనకాల లక్ష్మణస్వామి వెళ్ళినట్లుగా కూడా మనకు శ్లోకములు ఉన్నాయి. ఈ విధంగా ఓంకారములాగా అకార ఉకార మకారముల యొక్క సముదాయములాగా ఈ ముగ్గురు కూడా అలా నడుచుకుంటూ వెళుతున్నారు. ఇక్కడ గమనించవలసింది ఉకారం ఏ విధంగా అయితే మధ్యలోనే ఉంటుందో ఇక్కడ కూడా రామలక్ష్మణుల యొక్క మధ్యలోనే సీతాదేవి అరణ్యంలో సంచరిస్తూ ఉన్నది, ఆమె నడుస్తున్నది అని చెప్పి అన్నారు. అందుకనే అంటారు ప్రతిమా నాటకంలో కూడా బహుదోషాణ్యరణ్యాని సనాధైషా భవిష్యతి అని చెప్పి. అంటే ఏమిటి, రామలక్ష్మణయోర్ మధ్యే సీతా భవతు, రాముడికి లక్ష్మణుడికి మధ్యలోనే సీతాదేవి ఉండాలి. ఎందుకు అంటే అరణ్యంలో అనేకమైనటువంటి అపాయములు ఉంటాయి. ఇరువురు కనుక ఉన్నట్లయితే ఇరువురికి మధ్యలో ఉన్నట్లయితే కనుక ఆమె రక్షణలో ఉన్నట్లు అవుతుంది. ఇరువురి రక్షణలో ఉన్నటువంటి ఆమెకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి దశరథుని కూడా భావించినట్లుగా మనకు తెలుస్తున్నది. ఈ విధంగా రాముడు, సీత, లక్ష్మణుడు ఇలాగా ఒకరిని అనుసరించి మధ్యలో సీతాదేవి ఉంటూ ఉన్నది. వారు అలా నడవిలోకి నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు.
వెళుతూ ఉంటే ఇంకప్పుడు అంటున్నారు, సహిత నహితావదతిక్రాంత సుకరా కాచన క్రియా అద్య దుఃఖంతు వైదేహి వనవాసస్య వేత్స్యతి. లక్ష్మణ, మన ఇరువురము కూడా చాలా సావధానంగా ఉండాలి. అంటే ఇక్కడ రామచంద్రమూర్తి అంత బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు. ఆయన రాముడు ఈ విధంగా చెబుతున్నాడు అంటే రాముడి మనస్సులో కూడా ఒక రకమైనటువంటి ఏదో ఆపద రాబోతున్నది, ముఖ్యంగా సీతాదేవికి ఏదో ఆపద రాబోతున్నది అనే ఆ భవిష్యత్తుని సూచిస్తూ మనస్సు కలవరబెడుతున్నదనే విషయం కూడా దీని ద్వారా తెలుస్తున్నదన్నమాట. సతాం హి సందేహ పదేషు వస్తుషు ప్రమాణం అంతఃకరణ ప్రవృత్తయ అని అంటారు. ఏమీ తోచనటువంటి పరిస్థితిలో మహాత్ములకు వారి అంతఃకరణమే వారిని ప్రేరేపిస్తుందిట, వారి అంతరాత్మే వారికి కర్తవ్యాన్ని బోధిస్తుందిట. ఎవరూ చెప్పక్కర్లా, వాళ్ళ అంతరాత్మే, వాళ్ళ అంతఃకరణమే వారిని బోధిస్తుంది, ప్రేరేపిస్తుంది, హెచ్చరిస్తుంది. అందుకని ఇక్కడ రామచంద్రమూర్తి కూడా సీతాదేవి యొక్క రక్షణ విషయంలో మరి అరణ్యవాసానికి బయలుదేరినటువంటి సందర్భంలోనే అరణ్యంలోకి ప్రవేశించగానే లక్ష్మణునితోటి ఈ విధంగా అంటున్నాడు, నీవు జాగ్రత్తగా సీతాదేవిని కాపాడుకోవాలి, మీ ఇద్దరిని కూడా నేను కాపాడుతాను, మన ఇద్దరము కలిసి సీతాదేవిని కాపాడుతూ జాగ్రత్తగా సావధానంగా ఉండాలి అని అంటున్నాడు. పైగా ఏమని అంటున్నాడు, ఏమరపాటు లేకుండా జాగ్రత్తగా ఉండాలి, అనర్థము జరగటం కంటే ముందే మనం సావధానంగా ఉండాలి తప్ప అనర్థం జరిగిపోయిన తర్వాత ఎన్ననుకున్నా ప్రయోజనం లేదు అంటూ అతిక్రాంతం కాచనక్రియ నా సుఖరాహి. అతిక్రాంతం జరిగిపోయినటువంటిదేనా కాచనక్రియ, ఏ పని అయినప్పటికీ కూడా, అంటే సమయం మించిపోయినా లేకపోతే సమయం మించిపోయిన ఈలోపు చెడిపోయినా సరే, అంటే ఆ పని భగ్నమైపోయినా సరే నా సుఖరాహి, దానిని మళ్ళీ సరిచెయ్యటము లేకపోతే ఆ కార్యాన్ని చక్కగా నిర్వర్తించడం అనేది అంత తేలికైనటువంటి పని కాదు. సవ్యంగా జరుగుతున్నటువంటి కార్యాన్ని నిర్వర్తించడం అనేది అది సులువుగా నడుస్తుంది, ఉత్సాహంగా ఉంటుంది, చెయ్యాలనేటువంటి ఆ మానసికమైనటువంటి ఆనుకూల్యం కూడా ఉంటుంది. అలా కాకుండా ఒకసారి కనుక ఆ కార్యం చెడిపోయింది అంటే మరలా దాన్ని సరిచేసి మరలా దాన్ని సవ్యంగా నడిపించాలి అంటే మనస్సు అంగీకరించదు, అదంత తేలికైనటువంటి పని కాదు. కావున కార్యం చెడకుండానే ముందే జాగ్రత్త పడాలి అని అంటున్నారు. సహజంగా కూడా చూస్తూ ఉంటాం కదా, ఏదైనా వండే పదార్థమైనా సరే, ఏదైనా సరే దాన్ని జాగ్రత్తగా కనుక వండినట్లయితే అది రుచిగా ఉంటుంది. కానీ ఒకసారి వండేసి అది రుచిగా లేదని, అది పాడైపోయిందని మళ్ళీ దాన్ని బాగు చేయటం మొదలు పెడితే మిగతా పదార్థం కూడా అది వ్యర్థం అవుతుంది తప్ప ఇది బాగుపడుతుందా లేదా అని చెప్పి మనం చెప్పలేం. అలాగే ఏ కార్యమైనా సరే అది జరిగేటప్పుడే సావధానంగా ఉండి చక్కబెట్టుకోవాలి తప్ప అది చెడిపోయిన తర్వాత దాన్ని మళ్ళీ ఏదో బాగు చేద్దాము, బాగు చేసి మరలా కొనసాగిద్దాము అనుకుంటే అది జరిగే పని కాదు, అది సవ్యంగా ఉండదు. కావున లక్ష్మణ, మనం మొదటి నుండే సావధానంగా ఉండాలి, సీతాదేవి యొక్క రక్షణ జాగ్రత్తగా చూడాలి అని అంటూ వైదేహి అద్య వనవాసస్య దుఃఖం వేత్స్యతి. పైగా ఇప్పటి వరకు కూడా ఎండ కన్నెరగనటువంటి ఇల్లాలు సీతాదేవి, కష్టమనేదే తెలియనటువంటిది అటువంటి ఈమె ఇక ఇప్పటి నుండి కూడా అడవిలో ఉండేటటువంటి దుఃఖాలు ఏవైతే ఉన్నాయో, కష్టాలు ఉన్నాయో, ఆ కష్టములను ఇక నుంచి తెలుసుకుంటుంది, వాటిని భరించవలసి ఉన్నది. మన కోసమని చెప్పి తనలో ఉన్నటువంటి కష్టాన్ని, తన కలుగుతున్నటువంటి కష్టాన్ని, దుఃఖాన్ని కూడా ఆమె దిగమింగుకోవచ్చునేమో, కానీ కష్టము మాత్రము తప్పదు, ఆ కష్టములు భరించవలసినదే. కావున అలా కష్టపడుతున్నటువంటి ఆమెను రక్షించుకోవలసినటువంటి బాధ్యత మన ఇరువురికే ఉన్నది. కావున మరి ఇరువురము కూడా ఆమెను రక్షించుకుందాము, ముందే జాగ్రత్తగా ఉందాము అని చెబుతూ ప్రణష్టజన సంబాధం క్షేత్ర రామ వివర్జితం విషమంచ ప్రపాతంచ వన మధ్య ప్రవేక్ష్యతి. ప్రణష్ట జన సంబాధం, అసలు జనులనే వాళ్ళే కనిపించినటువంటి, మన వాళ్ళు అంటుంటారు కదా, నరమానవుడు అనేవాడు లేడు అని చెప్పి. నరుడు మానవుడు ఇద్దరు ఒక్కడే అంటే ఏ ఒక్కడు కూడా లేడు అని చెప్పడం కోసం ఈ విధంగా ప్రయోగిస్తూ ఉంటారు. అలాగా ప్రణష్ట జన సంబాధం, జనుల యొక్క సమూహం అనేదే
ఎక్కడా కూడా కనిపించదు. అంతే కదా, నలుగురు కాస్త జనం కనిపిస్తూ ఉంటేనే అది కాస్త ఆనందంగా ఉంటుంది, ధైర్యంగా ఉంటుంది, ఉత్సాహంగా ఉంటుంది. ఎవ్వరూ కనిపించకుండా బోరున గనక ఉన్నట్లయితే ఆ ప్రదేశంలో, మనకు తెలిసిన ప్రదేశం అయినప్పటికీ కూడా ఆ ప్రదేశంలో తిరగాలి అన్నా ఉండాలి అన్నా సరే మనసు అంగీకరించదు, ధైర్యం కూడా సరిపోదు. కావున నలుగురితో ఉన్నప్పుడే ధైర్యమైన, ఆనందమైనా సరే, ఉత్సాహమైనా సరే. కానీ ఈ అడవిలో జనసమూహం అనేదే కనిపించదు. ప్రణష్ట జనసంబాధం, జనసంచారం అనేది లేనటువంటిది. క్షేత్ర ఆరామ వివర్జితం. పోనీ పంట పొలాలు ఇటువంటి చోట కాస్త ఆ పండినటువంటి పొలాలు సస్యశ్యామలంగా పైరు పంటలు వీటిని చూస్తూ ఉంటే ఆనందంగా ఉంటుంది. కానీ అడవిలో పెద్ద పెద్ద చెట్లు, గుబురులు, పొదలు ఇవి తప్ప పంట పొలాలు ఏమైనా కనిపిస్తాయా? కనిపించవు కదా. కావున క్షేత్రారామ వివర్జితం. పంట పొలాలు, ఉద్యానవనములు అంటే విహరించడానికి వినియోగించే ఉద్యానవనాలు, ఉపవనములు అంటూ ఉంటారు. అటువంటి ఉద్యానవనాలు కానీ లేకపోతే పంట పొలాలు కానీ ఇవేవీ కనిపించవు. ఎలా ఉంటుంది? విషమంచ, ఎత్తు పల్లాల ప్రదేశంతో నడవడానికి కనీసం దారి లేకుండా గుబురులతోటి అల్లుకుపోయి కాళ్లకు ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటే ఎటు వెళ్లాలో తెలియక దారి తెలియనటువంటి స్థితిలో ఉంటుంది ఈ అరణ్యము, దట్టమైనటువంటి అరణ్యం. ఇటువంటి అరణ్యంలోకి సీతాదేవితో మనం ప్రవేశిస్తున్నాము అంటే అద్య ప్రవేక్ష్యతి. ఇటువంటి కష్టతరమైనటువంటి, భరించలేనటువంటి, ఏమీ తెలియనటువంటి ఈ అరణ్యంలోకి అద్య ప్రవేక్ష్యతి. ఈరోజు సీతాదేవి ప్రవేశించబోతూ ఉన్నది. ఆమె ఎంత కష్టపడుతుందో, ఎలా ఆమె మానసిక స్థితి ఎలా ఉంటుందో, అందుకని మనిద్దరము సావధానంగా ఉండాలి, సీతాదేవిని సంరక్షించాలి అని అంటూ శ్రుత్వా రామస్య వచనం ప్రతస్థే లక్ష్మణోగ్రతః అనంతరంచ సీతాయాః రాఘవో రఘునందనః. ఇలాగ అన్నగారు ఎప్పుడైతే రామచంద్రమూర్తి చెప్పాడో వెంటనే లక్ష్మణస్వామి ధనస్సుని కాస్త జాగ్రత్తగా గట్టిగా పట్టుకుని సీతాదేవి కంటే ముందు నడుస్తూ ఉన్నాడు. ఆయన వెనకాల సీతాదేవి నడుస్తూ ఉన్నది. ముందు లక్ష్మణుడు, ఆ తర్వాత సీతాదేవి. వారిరువురిని కాపాడుకుంటూ రామచంద్రమూర్తి వెనకాల వెళుతూ ఉన్నాడు. లక్ష్మణ రామస్య వచనం శ్రుత్వా, లక్ష్మణుడు రాముని మాట విని సీతాయా అగ్రత ప్రతస్థే, సీతాదేవికి ముందుకి, సీతాదేవి కంటే ముందుకి వెళ్ళాడు. వెళ్ళి ఆ తర్వాత అనంతరం సీతాయా రఘునందన రాఘవ, సీతాదేవి వెనక రఘువంశానికి వన్నెదిచ్చేటటువంటి వాడైన రాఘవ రామచంద్రమూర్తి సీతాదేవి వెనుక వెళుతూ ఉన్నాడు. ఇది రక్షకుని యొక్క లక్షణం. అంటే వారిరువురిని తాను ముందు వెళ్ళిపోయినట్లయితే వెనకాల ఏం జరుగుతున్నదనేది రామచంద్రమూర్తికి పరిపూర్ణంగా తెలియదు. తాను ఇరువురిని కూడా రక్షించుకోవాలి, ఆ బాధ్యత తనది అనుకున్నాడు. అందుకనే లక్ష్మణుణ్ణి, సీతాదేవిని ముందు వెళ్ళమని వారి వెనకాల రామచంద్రమూర్తి వెళుతూ ఉన్నాడు అన్నమాట. అంటే వారిద్దరినీ కూడా తన కంటితో చూస్తూ ఉంటేనే రాముడికి కూడా ఆ ధైర్యం అనేది మరింతగా పెంపొందించబడుతుంది. అందుకనే వారిరువురిని ముందు వెళ్ళమని వారిని చూస్తూ వారి వెనకాల వారిద్దరికీ కూడా రక్షకుడిగా రామచంద్రమూర్తి వెళుతూ ఉన్నాడు. ఈ విధంగా లక్ష్మణుడు, ఆ తర్వాత సీత, ఆ వెనుక రామచంద్రమూర్తి, ఇలాగ వాళ్ళు ఆ అరణ్యంలోకి వెళుతూ ఉన్నారు. వెళుతూ గతంతు గంగా పరపారమాశు రామం సుమంత్ర ప్రతతం నిరీక్ష్య అధ్వప్రకర్షాద్వినివృత్త దృష్టి ముమోచ బాష్పం యధితస్తపస్వీ. ఇలాగా గంగానదిని దాటి సీతారామ లక్ష్మణులు అలాగా అడవిలోకి ప్రవేశించి వెళ్ళిపోతూ ఉంటే అవతలి ఒడ్డున ఉన్నటువంటి సుమంత్రుడు, గుహుడు వీళ్ళు అలాగే రామచంద్రమూర్తి వైపు చూస్తూ ఉన్నారు. ఎంత దూరం చూస్తూ ఉన్నారంటే ఎంతవరకు సీతారామ లక్ష్మణులు కనిపిస్తూ ఉన్నారో అంతవరకు అలా చూస్తూనే ఉన్నారు. ఒక్కసారి ఏమైనా పిలుస్తారేమో, లేకపోతే వెనక్కి తిరిగి వస్తారేమో అన్న ఒక చిన్న ఆశ. వాళ్ళు వెనక్కి తిరిగి రారు, వీళ్ళని పిలవరు అనే విషయం తెలిసినప్పటికీ కూడా వాళ్ళ మీద ఉన్నటువంటి ప్రేమాభిమాన ఆదరముల చేత మరి ఈ సుమంత్రుడు కూడా అలా వారిని చూస్తూనే ఉండిపోయాడు. సుమంత్ర, సారథి అయినటువంటి సుమంత్రుడు, గంగానది వరకు రామచంద్రమూర్తిని వారిని తీసుకువచ్చినటువంటి సుమంత్రుడు, అక్కడ నుంచి వెనుకకు వెళ్ళవలసినటువంటి సుమంత్రుడు
ఆశు గంగాపారంగతం. మరి ఈ విధంగా త్వరగా గంగా నదిని దాటినటువంటి వారైన రామచంద్రమూర్తిని ప్రతతం నిరీక్ష్య, అలాగే చూస్తూ ఉంటూ, ఎంత దూరం వెళుతున్నా అలాగే చూస్తూ, తపస్వి, మనస్సు ఎంతో కలచివేస్తూ ఉంటే, అధ్వప్రకర్షాత్, ఎక్కువ దూరం వెళ్ళిపోయేటప్పటికీ మరి కనిపించరు కదా, అలాగే అధ్వప్రకర్షాత్ దూరం ఎక్కువ అవ్వడం వల్ల వినివృత్త దృష్టి, ఇంకా రాముడు కనిపించక ఎంతో దూరం వెళ్ళిపోయాడనే విషయం తెలుసుకున్నవాడై వ్యధిత బాష్పం ముమోచ, ఎంతో బాధపడినటువంటి వాడై కన్నీళ్లు విడుస్తూ సుమంత్రుల వారు ఆ గంగానదీ తీరంలో అక్కడ ఉన్నారు. వాళ్ళు ఆయన వెనకకు మరలడానికి సిద్ధపడుతూ ఉన్నాడు. సలోకపాల ప్రతిమ ప్రభావాన్ తీర్త్వా మహాత్మా వరదో మహానదీం తతః సమృద్ధాన్ శుభసస్య మాలినః క్రమేణ వత్సాన్ ముదితానుపాగమతు. మరింకా రామచంద్రమూర్తి లోకపాల ప్రతిమ ప్రభావవాన్, లోకపాలకులైనటువంటి ఇంద్రాదులతోటి సమానమైన తేజస్సు కలిగినటువంటి వాడు. అదేమిటండి, శ్రీమన్నారాయణుడు వాళ్ళందరికీ ఆధారభూతమైనటువంటి శ్రీమన్నారాయణుడు వాళ్ళకంటే ఎక్కువ తేజస్సుతోనే ఉంటాడు కదా అని అంటే, ఇక్కడ రామచంద్రమూర్తి సామాన్యమైన మానవుడిగా ఉన్నాడు. అంటే ఏమిటి, సామాన్యమైన మానవుడిగా ఉన్నప్పటికీ కూడా దేవతల వంటి ఆ తేజస్సుతో భాసిల్లుతున్నాడు అని చెప్పటం ఇక్కడ ఉద్దేశ్యం. అటువంటి తేజస్సు కలిగిన, మహిమ కలిగినటువంటి మహాత్మా, గొప్పవాడైన, గొప్ప మనస్సు, బుద్ధి, ఆత్మ కలిగినటువంటి వాడైన రామచంద్రమూర్తి ఇంకెటువంటి వాడు, వరద, తనను ఆశ్రయించినటువంటి వారి ఎవరికైనా సరే అభయమును ఇచ్చేటటువంటి వాడైన, ఏ కోరికనైనా సరే తీర్చేటటువంటి వాడైన రామచంద్రమూర్తి మహానదీం తీర్త్వా, ఆ గొప్ప నది అయినటువంటి గంగా నదిని దాటి తతః క్రమేణ సమృద్ధాన్ శుభసస్యమాలిని ముదితాం, ఇంకా ఆ తరువాత క్రమంగా నడుచుకుంటూ ఆ అడవులలో నడుచుకుంటూ వెళుతూ ముదితాన్, సంతోషంతో కూడినటువంటి ప్రజలు కలిగిన వత్సాన్ ఉపాగమతు, వత్సదేశానికి, వత్సదేశ ప్రాంతానికి వెళ్ళారట రామచంద్రమూర్తి. మరి ఆ తరువాత అక్కడ జరిగినటువంటి పరిణామములేంటి, విశేషములనేవి తరువాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. తీరంతు సమనుప్రాప్య నావం హిత్వా నరర్షభః ప్రాతిష్ఠత సహ భ్రాత్రా వైదేహ్యా చ పరంతపః అథాబ్రవీత్ మహాబాహుః సుమిత్రానంద వర్ధనం సుమిత్రానంద వర్ధనం భవ సంరక్షణార్థాయ సజనే విజనేపి వా అవశ్యం రక్షణం కార్యం అదృష్టే విజనే వనే అగ్రతః గచ్చ సౌమిత్రే సీతాత్వాం అనుగచ్చతు పృష్ఠతోహం గమిష్యామి త్వాంచ సీతాంచ పాలయన్ అన్యోన్యస్యేహ నో రక్ష కర్తవ్యా పురుషర్షభ నహి తావత్ అతిక్రాంత సుకరా కాచన క్రియా అద్య దుఃఖంతు వైదేహీ వనవాసస్య
దాసస్య వేత్స్యతి వేత్స్యతి ప్రణష్టజన ప్రణష్టజన సంబాధం సంబాధం ప్రణష్టజన సంబాధం ప్రణష్టజన సంబాధం క్షేత్రారామ క్షేత్రారామ వివర్జితం వివర్జితం క్షేత్రారామ వివర్జితం క్షేత్రారామ వివర్జితం విషమంచ విషమంచ ప్రపాతంచ ప్రపాతంచ వనం హ్యద్య వనం హ్యద్య ప్రవేక్ష్యతి ప్రవేక్ష్యతి శ్రుత్వా రామస్య శ్రుత్వా రామస్య వచనం వచనం ప్రతస్థే ప్రతస్థే లక్ష్మణోగ్రతః లక్ష్మణోగ్రతః అనంతరం చ అనంతరం చ సీతాయాః సీతాయాః రాఘవః రాఘవః రఘునందనః రఘునందనః గతంతు గతంతు గంగాపరపారమాశు గంగాపరపారమాసు రామం సుమంత్రః రామం సుమంత్రః ప్రతతం నిరీక్ష్య ప్రతతం నిరీక్ష్య అధ్వప్రకర్షాత్ అధ్వప్రకర్షాత్ వినివృత్త దృష్టిః వినివృత్త దృష్టిః ముమోచ బాష్పం ముమోచ బాష్పం వ్యథితస్తపస్వీ వ్యథితస్తపస్వీ సలోకపాల సలోకపాల ప్రతిమ ప్రభావవాన్ ప్రతిమ ప్రభావవాన్ సలోకపాల ప్రతిమ ప్రభావవాన్ సలోకపాల ప్రతిమ ప్రభావవాన్ కీర్త్వా మహాత్మా కీర్త్వా మహాత్మా వరదో మహానదీ వరదో మహానదీ తతః సమృద్ధాన్ తతః సమృద్ధాన్ శుభసస్యమాలినః శుభసస్యమాలినః క్రమేణ వత్సాన్ క్రమేణ వత్సాన్ ముదితానుపాగమత్ ముదితానుపాగమత్ ఇత్యార్షే ఇత్యార్షే శ్రీమద్ రామాయణే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే ఆదికావ్యే అయోధ్యాకాండే అయోధ్యాకాండే ద్విపంచాశే సర్గే ద్విపంచాశే సర్గే నవశ్లోకాః నవశ్లోకాః. ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరవృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంద గోవింద విష్ణో నారాయణామృత రోగాన్ మే నాశయాశేషాన్ ఆశు ధన్వంతరే హరే ఆరోగ్యం దీర్ఘమాయుష్యం బలం తేజోధియం శ్రియం స్వభక్తేభ్యోనుగృహంతం వందే ధన్వంతరిం హరిం. ధన్వంతరేరిమం శ్లోకం భక్త్యా నిత్యం పఠంతి యే అనారోగ్యం న తేషాం స్యాత్ సుఖం జీవంతి తే చిరం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ధన్వంతరయే అమృత కలశహస్తాయ వజ్రజలౌకహస్తాయ సర్వామయ వినాశనాయ త్రైలోక్యనాథాయ మహావిష్ణవే స్వాహా. ఓం వాసుదేవాయ విద్మహే సుధాహస్తాయ ధీమహి తన్నో ధన్వంతరి ప్రచోదయాత్. అథ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం శీతరశ్మిః భూలాభం భూమిపుత్రః సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః
సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవః శౌర్యమార్కిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. ఓ